ప్రకాశం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజన్లో వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దాదాపు 25 ఏళ్ల తర్వాత గుండ్లకమ్మ వాగు సుమారు 15 అడుగుల మేర ప్రవహిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మార్కాపురం డివిజన్లో తుఫాన్ పరిమాణం అధికంగా ఉంది. మార్కాపురం గుండ్లకమ్మ చెరువు 25 ఏళ్ల తర్వాత 10 అడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తుంది. ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారితో పాటు తర్లుబాటు మండలం సీతనాగులవరం వద్ద రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలను ఇప్పటికీ అధికారులు నిలిపివేశారు. త్రిపురాంతకం మండలాన్ని వరద నీరు ముంచెత్తింది. మేడపి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. విశ్వనాథపురం ఆ చెరువు నుండి నీరు గ్రామంలోకి తరలి వస్తుంది. నల్లమలలో అధికంగా నీరు రోడ్లపైకి వస్తుండటంతో శ్రీశైలానికి రాకపోకలను నిలిపివేశారు. మొత్తంగా మార్కాపురం డివిజన్ అధికార యంత్రాంగం వర్షాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా రహదారులపై నిఘా ఏర్పాటు చేశారు. మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామంలో పొలాల్లోకి వరద నీరు గ్రామంలోకి వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా ఇలాంటి వర్షాలు మునుపెన్నడూ చూడలేదని చెప్పి ప్రజలు అంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి శ్రీనివాస్, ఈటీవీ న్యూస్.